ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, ఉన్నతుడా మహోన్నతుడా వందనాలు. గడిచిన రాత్రి అంతను కూడా ప్రభువా మీ యొక్క ఉన్నతమైన కాపుదల రక్షణ మా అందరికీ దయచేశారు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలాన ఈ సోమవార కాల దినమున మేమందరము కూడా సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం దయచేశారు. ఎంతోమందికి లేని ఈ ధన్యత మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. లూకా సువార్త 19:10 ద్వారా సెలవిస్తున్నారయ్యా, మనుష్య కుమారుడు నశించిన వాటిని వెతికి రక్షించుట కొరకు వచ్చెను అని. అవునయ్యా, ప్రార్థిస్తున్నాము. అనేక మంది నశించిపోతూ ఉన్నారు తండ్రి. అనేక మంది పాపము చేత, నిత్య నరకాగ్ని చేత, అపవాది క్రియల చేత నశించుటకు సిద్ధంగా ఉన్నారయ్యా. వారు కూడా తండ్రి రక్షించబడుటకు కృప దయచేయండి అయా. మీ యొక్క దైవజనులను వారి యొద్దకు పంపి వారు రక్షించబడే కృప అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయకాలంలో అయ్యా మేము ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాము. ఈ రోజున మా అందరికీ తోడై ఉండండి. మీ యొక్క జ్ఞానము చేత, బలము చేత, శక్తి చేత మా అందరిని నింపండి. మా పనుల్లో తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఎవరు కూడా నష్టాలు లేకుండా అందరూ కూడా లాభాలతో ముందుకు వెళ్ళే కృప దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు ఏ బిడ్డ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం ఈ రోజున ప్రతి ఒక్కరకు అనుగ్రహించండి. ప్రతి అనారోగ్యమును వారి నుంచి దూరపరచండి నాయన. అదేవిధంగా ఎటువంటి కుటుంబపరమైన సమస్యలు లేకుండా సమాధానంతో జీవించే కృప దయచేయండి తండ్రి. ఈ రోజున నాయన మీ నామాన్ని మహిమపరిచే విధంగా మా మాటలు ఉండడానికి, మా ప్రవర్తన ఉండడానికి, మా క్రియలు ఉండడానికి సహాయం దయచేయండి అయా. ఈ రోజున మా రాకపోకల్లో కూడా మీరే మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేయండి. మేము వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మీరే మా అందరికీ దయచేయమని, అపాయాలు, ప్రమాదాలు ఏవి తాకకుండా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా తండ్రి అనుకూలంగా ఉండే కృప దయచేయండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు అందరికీ మీ కాపుదల కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాలు మా అందరికీ ఈరోజు దయచేయండి నాయన. ఎటువంటి విభేదాలు ఎవరితో లేకుండా సహాయం దయచేయండి. అపవాది ఉచ్చుల్లో ఎవరు పడిపోకుండా, ఈ లోక ఆకర్షణలోకి ఎవరు వెళ్ళిపోకుండా జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు. వారిని బట్టి అడుగుతున్నాం ప్రభువా, మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి బిడ్డలు కలిగి ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ పైన ఆధారపడుతూ ధైర్యముతో, బలముతో అన్ని సమస్యలను ఎదుర్కొనే సత్తువతో ఉండే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మేమందరము కొందరికైనను మీ నామాన్ని ప్రకటించగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.